మొన్న మీరు గమనించినారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ పెన్షన్లు డబుల్ చేసేది తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నది. రాబోయే నెలనో ఆ పై నెలనో అది కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. 2016 రూపాయల పెన్షన్లు నేతన్నలకు, గీతన్నలకు, పెద్ద వయసులో ఉండే వృద్ధులకు, అందరికీ కూడా వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు నాకు తెలిసి రాబోయే నెలల్లోనో 2 నెలల్లోనో ఇప్పుడే బడ్జెట్ కూడా ఈ రోజే పాస్ అయింది కాబట్టి అది కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. రైతు బంధు ఇదివరకు ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చుకున్నాం. రేపటి రోజున ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా రాబోయే అతి స్వల్ప కాలంలోనే ప్రారంభం కాబోతున్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ప్రధానమంత్రి ఇచ్చేది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మనం ఇచ్చేదానికి అదనంగా మన రైతులకు మనం ఒక మంచి పని చేస్తే వాళ్ళు వీళ్ళు కాపీ కొట్టి మన రైతులకు ఇంకా అదనంగా ప్రయోజనం వస్తున్నది. దానివల్ల కూడా ముఖ్యమంత్రి గారు సంతోషంగా ఉన్నారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమం 3,000 రూపాయల చొప్పున అది కూడా తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నది. ఎక్కడ ఇంటి జాగా ఉంటే అక్కడనే ఇల్లు కట్టుకునే విధంగా తీసుకొచ్చిన కొత్త పథకం కూడా ఈ బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. ఇళ్ల నిర్మాణానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం ఈ బడ్జెట్ లో. కాబట్టి ఆ పనులు కూడా ఇప్పుడే ప్రారంభం అవుతాయి. ఇప్పుడు మళ్ళా అంతా ఎన్నికల కోడ్ ఉన్నది మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, రేపో మాపో పార్లమెంట్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ అయిపోయినాకనే మనం కొత్త పనులన్నీ మొదలు పెట్టేస్తుంది. లేకపోతే ఓట్ల కోసం ఇది చేస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కాకిరి బీకిరి లొల్లి చేస్తారు. నాకంటే బాగా మీకు తెలుసు. అందుకే మీ అందరిని నేను కోరేది ఒకటే, కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుప్పిగంతులు వేసినా, తెలుగుదేశం నాయకులు ఎన్ని చిల్లర మల్లర మాటలు మాట్లాడినా, ఏ రకంగానైతే మీ చైతన్యాన్ని చూపెట్టి పాలమూరు మొన్న 14లో 13 స్థానాలను కేసీఆర్ గారికి దీవెనగా ఆశీర్వాదంగా మీరు అందించినారు. రేపటి రోజున జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలను మహబూబ్ నగర్ గాని, నాగర్ కర్నూలు గాని, రెండింటికి 2 కూడా టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 16 సీట్లను మీరు మాకు అప్పగించండి. ఢిల్లీ మెడలు వంచి తప్పకుండా తెలంగాణకు రావాల్సిన ప్రతి ప్రయోజనాన్ని అనా పైసలతో సహా తీసుకొని వచ్చే బాధ్యతను మేము మీ అందరి తరపున, తెలంగాణ ప్రజల తరపున వినమ్రంగా, వినయంగా తీసుకుంటామని చెప్పి కూడా మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మీరు చేరినట్టు కాదు, ఈరోజు మీరు వచ్చిన ప్రతి ఒక్క సోదరుడు, విశ్వేశ్వర్ గారు, బాబు గారు ఎంబడ వచ్చిన సర్పంచులు గాని, ఎంపీటీసీలు గాని, మాజీ సర్పంచులు గాని, వార్డు సభ్యులు గాని, ఉప సర్పంచులు గాని, సింగిల్ విండోల అధ్యక్షులు గాని, గ్రామ శాఖల అధ్యక్షులు గాని, మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన వెంకటేశ్వర రెడ్డి గారికి 36,000 ఓట్ల మెజారిటీ మొన్ననే వచ్చింది 2 నెలల కిందట. మరి మీరు అందరు చేరినాక ఆ 36, 50 దాటుతుందా లేదా అనేది నేను కూడా లెక్క పెడతా ఉంటా. ఆ బాధ్యత కూడా మీరు తీసుకొని 50 దాటదా? మరి సప్ప కొడుతున్నారు ఏం సంగతి? 50 దాటుతుందంటే మీరు జోరుగా లగాయించి చప్పట్లు కొడితే నాకు కూడా ధైర్యం వస్తుంది. ఒక్క దేవరకద్ర నుంచే టీఆర్ఎస్ పార్టీకి రేపు పార్లమెంటుకు 50,000 ఓట్ల మెజారిటీ వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరి దగ్గర పేరు పేరున సెలవు తీసుకుంటూ జై తెలంగాణ. కొద్దిగా గట్టిగా ఇంకా అలవాటు వాళ్ళే మీరు. జై తెలంగాణ. ధన్యవాదాలు పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారికి. తల్లి నేను చూసుకుంటా